వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా అనంతపూర్లో డీమార్ట్కి వచ్చినామండి. ఏమన్నా ఇంకా అన్ని సరుకులు అన్నీ తీసుకోవడానికి అనమాట. కార్లో వచ్చేసాము. మా చిన్నోడైతే ఇలా చాలా చాలా రద్దీగా ఉందన్నమాట. మా చిన్న అలా కూర్చోబెట్టేసాము. షాపింగ్ అంతా అయిపోయిందండి. మా చిన్నోడు చూడండి ఎట్లా తింటున్నా ఐస్ క్రీమ్. బిల్లు అస్సలు వేయించలేదు అనుకని మేమిద్దరం బయటకు వచ్చేసాము. మా హస్బెండ్ లోపల ఉన్నారనమాట. చిన్ను హాయ్ చెప్పు. ఈ ఇంటికి అయితే వచ్చేసినామండి. ఇన్ని సామాన్లు అయినాయి. ఓపెన్ చేసి చూపిస్తాను. డీమార్ట్కి వెళ్తే సన్న ఖర్చు అవుతుందండి. అన్ని సరుకులు ఇవన్నీ తీసుకున్నాం అన్నమాట. ఇంకా ఇవైతే 26 kgs బియ్యం ప్యాకెట్స్ అండి, 2 తీసుకున్నాము. ఇంక ఇవి డైలీకి మామూలుగా పిల్లలు పాలు తాగడానికి ఇలా తీసుకున్నాను అనమాట. 2 ఇద్దరికి. ఇంక ఇవి తీసుకున్నాము. ఇంక ఇదేదో నచ్చేసి ఇవి తీసేసుకున్నానండి నేను. ఇంకా పెద్ద ప్యాకెట్ సైకిల్ అగరబత్తీలు, గోల్డ్ విన్నర్ ఆయిల్, ఇంక ఇదేదో ఆఫర్ ఉంది అంటే తీసుకున్నాం అనమాట. మా పాప ఇది నాకు బూస్ట్ వద్దు మమ్మీ, నాకు బూస్ట్ బాటిల్ కావాలంటే దానికోసం తీసుకున్నాము. ఇంక ఇది వచ్చేసి ఫేస్ క్రీమ్ వీకో అండి, టర్మరిక్. షుగర్ వచ్చేసి 5 kgs. ఇంక ఇది వచ్చేసి ఇది పారాషూట్ ఆయిల్. ఇంకా డేటాల్ బదులు సావ్లాన్ తీసుకున్నాను. ఇంకా చికెన్ మనం చేస్తూనే ఉంటాం కదండి, చికెన్ మసాలా, సాల్ట్. ఇది వచ్చేసి పానీపూరి, గరం మసాలా, పాపడ్స్, మ్యాగీ, ఓరియో బిస్కెట్స్, బ్రష్లు, ఇంకా అన్నీ ఇంటికి యూజ్ చేసేటే కదండి. అన్నీ కూడా అమూల్ బటర్, ఇంకా ధనియా పౌడర్, బిర్యానీ మసాలా, ఇంకా పిస్తా, లైన్ డేట్స్, కాజు. ఇది నార్మల్ వాష్కైనా వేసుకోవచ్చు. ఇంకా వాషింగ్ మిషన్కి అయితే ఇది వేసుకోకూడదు అనుకుంటా. మాకైతే ఏరియల్ సర్ఫ్ ఎక్సెల్ చెప్పారనమాట వాషింగ్ మిషన్లకి, అందుకని ఇది సర్ఫ్ ఎక్సెల్. శనగలు, ఇంకా టర్మరిక్, ఇంకా అన్నీ ఇలా లూజ్లో తీసేసుకున్నాం అనమాట. లూజ్ ప్యాకింగ్లో అయితే డిఫరెంట్ రేట్ ఉంది, లూజ్ అయితే మనకి డిఫరెంట్ రేట్ వస్తుంది అనమాట. టోటల్ బిల్ ఎంత అయిందంటే చూపిస్తానండి మీకు. ఎంత పొడవు బిల్ అయింది చూడండి. టోటల్ బిల్ వచ్చేసి 10,404 రూపీస్ అయింది. ఈ టోటల్ బిల్ అనమాట. అన్నిటికీ కలిపి 10,404 అయింది. నేనైతే ఇంకా పిల్లలకి డ్రెస్సులు, టీషర్ట్లు తీసుకుందామని అనుకున్నానండి. 10,000 బిల్ చేసిన పాప ఇంటికి అనేసినారు అనమాట మా హస్బెండ్ వచ్చేసి. ఏం చేస్తాం, ఇంక ఇవన్నీ కార్లో పట్టేసాయండి. మేము ఇంకా మా చిట్టమ్మ కూడా కొద్దిగా లేట్ అయిందనమాట. 1 o'clock అయిపోయింది.
30 అయిపోయింది అనమాట. ఇక అప్పటికే మా పాప ఏడ్చేస్తుంది. ఇంకా అందుకని డ్రెస్సులు తీసుకోవాలి, ఇంకొకసారి వెళ్దాంలే అని. ఇప్పటికే 10,000 అయిపోయిందని మా ఆయన అయితే అబ్బా నువ్వు చేస్తే నేను పోయి తక్కువ అవుతుందంట. అన్ని ఇంటికి అవసరమైనట్టుగా తెచ్చుకున్నాం అనమాట. ఇలాగే నా ఛానల్ ని సపోర్ట్ చేస్తూ, నన్ను సపోర్ట్ చేస్తూ, ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.